కామ్రేడ్ మళ్లీ ఒంటరి పక్ష అయ్యారా? ఇతర పార్టీలు నమ్ముకుని మళ్లీ ఏకాకిగా మిగిలిపోయారా? ఎంతసేపు ఇతర పార్టీల మీద ఆధారపడి సొంత పార్టీకే నష్టం చేసుకుంటున్నారా? పొత్తుల మాయలో పడి మరోసారి తీవ్ర భంగపాటుకు గురయ్యారు వామపక్ష నేతలు. ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ మీదనే ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన కమ్యూనిస్టులకు చివరికి నిరాశ మిగిలింది. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పొత్తు అంశం క్లైమాక్స్ లో తిరగమరుగైంది. సీట్లు సర్దుబాటు కాకపోవడంతో నాంచి కామ్రేడ్లకు కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది. సిపిఎం 17 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పడంతో పొత్తు పెటాకులైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇంతటితో కాంగ్రెస్ కమ్యూనిస్టు సెపరేట్ అయినట్టేనా? చిత్తం ఒక దగ్గర, ఒక భక్తు ఒక దగ్గర ఉండగలదా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కమ్యూనిస్టులు బీఆర్ఎస్ తో పెంచుకున్న పొత్తు బంధాన్ని కాంగ్రెస్ తో కొనసాగించలేకపోయినట్టు తెలుస్తోంది. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్ తో జత కలిశాయి. ఈ కలయిక అనతి కాలంలోనే బంధంగా బలపడింది. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న భావనలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ కు 20 రోజుల ముందే జంబో లిస్టు ప్రకటించి కమ్యూనిస్టులకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. దీని నుంచి తేరుకోవడానికి చాలా సమయం తీసుకున్న లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పైనే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ తమకు చెరో 5 స్థానాలు కావాలని సిపిఐ, సిపిఎం పార్టీలు ముందు నుంచి పట్టుబడుతూనే వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా సిపిఐ, సిపిఎంలకు చెరో 2 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో వాటికి లెఫ్ట్ పార్టీలు సైతం మౌఖికంగా సరే అన్నట్టు సర్దుకున్నాయి. ఆ మేరకు సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు కేటాయించగా సిపిఎంకు మిర్యాలగూడతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా సీటునిచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చే టైంలో తాము అడిగిన స్థానాల్లో ఇవ్వకుండా వేరే స్థానాలు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కాంగ్రెస్ పై కమ్యూనిస్టులు గరమయ్యారు. కమ్యూనిస్టుల ధిక్కార స్వరమే కాంగ్రెస్ తో పొత్తుకు బీటర్ వారిచ్చినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం ఢిల్లీలో కాంగ్రెస్ తో జతకట్టింది. కానీ రాష్ట్రాల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్ తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అదనుగా మునుగోడు సీటు తమకు కేటాయించాలని నల్గొండ సిపిఐ నేతలు పట్టుపట్టారు. మునుగోడు లేకుండా పొత్తు ప్రస్తావన వద్దన్న నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మునుగోడు కాంగ్రెస్ సీటు కొమిటెడ్ రాజగోపాల్ రెడ్డికి ఇస్తామంటేనే ఆయన పార్టీలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న లెఫ్ట్ పార్టీ నేతలు గతంలో సిపిఐకి కేటాయించిన సీట్లనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. సిపిఐకి కేటాయించిన సీట్లలో కొత్తగూడెం నుంచి కోనంనేని సాంబశివరావు, చెన్నూరు నుంచి చంద్రశేఖర్ బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిపిఎం తరపున మిర్యాలగూడెం నుంచి జూలకంటి రంగారెడ్డి, వైరా నుంచి భూకియా వీరభద్రం పోటీలో ఉండనున్నారు. పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ 4 అభ్యర్థులను సైతం లెఫ్ట్ పార్టీలు ప్రకటించారన్న యోచనలో రంగం సిద్దం చేసుకున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయి ప్రకటన ఆలస్యం అయ్యేసరికి అప్పటికే ఎర్ర పార్టీ నేతలు కాంగ్రెస్ పై గరం అవ్వడంతో పొత్తు పంచాయతీ పటాపంచలైనట్టు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ తో పొత్తు కుదరక, ఇటు కాంగ్రెస్ తో కొనసాగక ఎటు పోవాలో తేలని స్థితిలో ఎర్ర పార్టీ నేతలు ఒంటరిగానే బరిలో దిగారనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కమ్యూనిస్టు పొత్తు పెటాకులు బీఆర్ఎస్ కు కలిసొచ్చే అంశంగా మారింది. మొదటి నుంచి కూడా పొత్తుల అంశంలో రాజకీయం దురంధుడిగా పేరున్న కేసీఆర్ వీళ్ల పొత్తు అంశంలోనూ వెనక నుంచి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదరకపోవడంతోనూ కేసీఆర్ పరోక్ష పాత్ర వహించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు లేదని తేటతెల్లమైన క్షణమే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ ను ఆశ్రయిస్తాయని కేసీఆర్ కు తెలుసు. అయితే కాంగ్రెస్ తో పొత్తు కడితే అది వ్యతిరేక ఓటుకు బలపడుతుందని, ఆ ఓటును చీల్చాలనే కేసీఆర్ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేసినట్టు తెలుస్తోంది. ఇది రాజకీయ చతురతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇదంతా ఒకెత్తైతే కమ్యూనిస్టుల తొందరపాటు, వారు చేసుకున్న స్వయంకృతాపరాధము బీఆర్ఎస్ కు మరింత మేలు చేసినట్టు తెలుస్తోంది. ఇక
ఇక పొత్తులు పటాపంచలు అవడంతో రెండు లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై చర్చించుకున్నాయి. ఇప్పటి వరకు చెరో 25 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సిపిఐ, సిపిఎంలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా 17 స్థానాలు ప్రకటించి సిపిఎం ఒక అడుగు ముందుకేయగా సిపిఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.